హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మన వీడియోలో కాళహస్త్రి టెంపుల్ గురించి, తర్వాత తొండంనాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ప్రసన్న అనే మన సబ్స్క్రైబర్ నాకు కొన్ని క్లిప్పింగ్స్ పంపించింది. నాకెందుకో చాలా బాగా అనిపించాయి. ఇంత పనితనం ఆ రోజుల్లోనే, ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత అద్భుతంగా చేశారా అని అనిపించేలాగా కొన్ని టెంపుల్స్, కొన్ని మనం గొప్పగా చెప్పుకోగలిగినవి, మనం ఎప్పుడు చూడలేనివి, చూస్తుంటేనే ఇది కళ నిజమా, ఈ విధంగా చెక్కారా అనిపించేవి కొన్ని చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మహిషాసుర మర్దిని గుహ అంటాం. మామల్లపురం అనే ఏరియాలో ఉందన్నమాట. ఈ టెంపుల్ని మనం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎలా అయినా కట్టారేమో అనిపిస్తుంది కదా. కానీ ఇది రాళ్లు పేర్చి కట్టిందైతే కాదు. ఈ ఆలయాన్ని చూస్తుంటే హిందూ ఇంజనీరింగ్ మరియు వాస్తుశిల్పం యొక్క పురోగతికి ఇది ఒక పెద్ద రుజువని కూడా చెప్పొచ్చు. ఇక్కడ రాళ్లతో కట్టకుండా కొండనే మలచి ఒక గుడిలాగా కట్టారనమాట. ఇక ఈ క్లిప్పింగ్ వచ్చినట్లయితే స్త్రీ పురుషులు దేవునికి ఎలా నమస్కారం చేయాలో చెప్పే శిల్పాలు ఇవి. తమిళనాడులో గల ఒక దేవాలయంలో భక్తులకు తెలియజెప్పడం కోసం ఎన్నో ఏళ్ల క్రితం అప్పటి రాజులు చెక్కించారన్నమాట. ఇలా నమస్కారం చేసుకోవాలి అనేది. ఇప్పుడు చూస్తున్న క్లిప్పింగ్ చూసినట్లయితే ఇది ఒక విండో. సో దీన్ని ఏ విధంగా చేశారు అనే విషయానికి వచ్చినట్లయితే, ఆధునిక డిగ్రీ చేతి వృత్తుల వారు కూడా లోహ కిటికీలను తయారు చేయడానికి వెల్డింగ్ యంత్రాలతో పాటు ఇతర సహాయ యంత్రాలు కూడా ఉపయోగిస్తుండగా 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం మొత్తం నిర్మాణంలో ఒక లోహ శిల్పం కూడా లేదు. మొత్తం విండో చెక్కడం ఒకే రాయిపై జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే హరిహరేశ్వర ఆలయం కర్ణాటకలో ఉందంట. సో దీన్ని చూస్తుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంది కదా ఇది కూడా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది కాఠ్మండు నేపాల్ లో ఉన్న కృష్ణ ఆలయం అన్నమాట. ఇది కూడా చూడండి ఎంత చక్కగా చెక్కున్నారో. దీన్ని చూస్తేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తున్న దేవాలయం తమిళనాడులో రంగనాథ స్వామి దేవాలయం. సో ఇక్కడ చూసినట్లయితే కూడా ప్రతి ఇంచి కూడా ఎంత పనితనం ఉందో మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు చూస్తున్నది మీరు ఈ దేవాలయ స్తంభాల మీద షైనింగ్ చూడండి, మన ముఖం కనబడుతుంది. అంత అద్భుతంగా పాలిష్ చేశారు స్తంభాలను. ఇవి నిర్మించి దాదాపుగా 1000 సంవత్సరాల పైన అవుతుందంట. ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. హొయసాల హలిబీడు కర్ణాటకలో ఉందన్నమాట ఈ టెంపుల్. ఇక ఈ విజువల్స్ కి వచ్చేటప్పటికి 12 పిల్లర్లు అంటే 1212 పిల్లర్లు కలిసి మధ్యలో ఒక చుక్కలా కనిపించే అద్భుత కళ రామేశ్వరం ఆలయంలో ఉందన్నమాట. ఇది 1740లోనే ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన మన భారత ఇంజనీర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ ఎక్కడంటే ఇది అంగోర్కర్ వాట్లోని విష్ణు ఆలయం. ఇక్కడ సూర్యకిరణాలు ఆలయం మధ్యలో ప్రవేశిస్తాయి. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ రాజు నిర్మించిన ఈ చిన్న సందర్భాన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. ఇది యాక్చువల్ గా కంబోడియాలో ఉందన్నమాట ఈ ఆలయం. ఈ అద్భుతం చూసారా? మనం వెళ్ళి చూసే అదృష్టం లేకున్నా ఇలా విజువల్స్ అయినా చూడొచ్చు. ఎలా ఉందో చూడండి చెట్టు. ఇది చూసినట్లయితే గరుడ పక్షి ఆకారంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఇండోనేషియాలోనే ఉంది. ఇది మనం చూసినట్లయితే మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మస్థానం. ఇది చూడడానికి ఒక అద్భుత దృశ్యంగా ఉంటుంది. ఇక ఈ క్లిప్పింగ్ వచ్చినట్లయితే చాలా దేశాల నుంచి మనం నేర్చుకున్న ప్యాషన్ కావచ్చు, మన పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఒక ప్యాషన్ కావచ్చు. ఈ విగ్రహం యొక్క పాదాలలో చూడండి, విగ్రహం యొక్క పాదరక్షకులు ఆధునిక చెప్పుల మాదిరిగా హై హీల్స్ లాగా చెక్కబడినవి. ఇవి 800 సంవత్సరాల పురాతన విగ్రహం. ఇది వచ్చి రామప్ప ఆలయం తెలంగాణలో ఉంది. ఇది మన పురాణ హిందూ ఇంజనీరింగ్ కు ఒక చిన్న ఉదాహరణ. మొదట కొండలో ఒక చిన్న ద్వారం నిర్మించారు, ఆపై శివాలయం నిర్మించారు. ఇది శివ మందిర్ తిరుమాయం కోట తమిళనాడులో ఉందన్నమాట ఇది. ఇక ఈ విజువల్స్ లోకి వచ్చినట్లయితే దీనిలో విశేషం ఏమిటి అని గమనించినట్లయితే ఒకే ఒక్క రాయితోనే నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఏకైక కట్టడం అని చెప్పొచ్చు. ఇది కైలాస్ టెంపుల్ అని అంటాం. ఈ గరుడ విష్ణు విగ్రహం దాదాపు 75 మీటర్లు పొడవు ఉందన్నమాట. ఇది ఇండోనేషియాలో ఉంది. సో మనం లాస్ట్ టైం ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మిస్ అయ్యాం. సూర్య భగవానుడి బంగారు కాంతలతో
వెలిగిపోతున్న కేదారీనాథ్ ఆలయం. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుతం చూడగలిగాం. ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన భారతదేశపు వైభవం చూడండి. ఇలాంటి చిత్రాలను చూసినప్పుడు కళ్ళు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అందుకనే భారతదేశంలో పుట్టడం మనం మొట్టమొదట చేసుకున్న అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే. ఈ విజువల్ చూసినట్లయితే ఒకే రాయిని ఏనుగుగా చెక్కారు. అలాగే పక్కన ఉన్న దేవాలయం కూడా ఒకే రాతితో చెక్కి నిర్మించబడింది. ఏకరాతి శిలా విగ్రహం మరియు దేవాలయం మహాబలిపురంలో. ఈ విజువల్స్ చూసినట్లయితే రోమ్ కి వెళ్లి మైకేల్ ఏంజెల్ పెయింటింగ్ చూసే భారతీయులకు తమిళనాడులోని మీనాక్షి అమ్మవారి గుడిని చూస్తే మైండ్ దిమ్మదిరిగే బ్లాక్ అవుతుంది. ఈ ఆలయంలో 985 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంపై జరిగిన ఇతిహాసాల చరిత్రను భావితరాలకు తెలియజెప్పేలా చేసిన భారతీయ వైజ్ఞానికులు. సరే, దీన్ని చూడంగానే ఒక అద్భుతం అనిపించేలాగా ఉంది కదా. కింద చూసిన ఏనుగులు కావచ్చు, ఆ చిన్న చిన్న చెక్కుళ్ళు కూడా ఎంత బాగా చూపించారో. ఈ అద్భుతమైన నిర్మాణం చెన్నకేశవ టెంపుల్ కర్ణాటకలో ఉంది. ఇంకా సేమ్ ఈ చెన్నకేశవ టెంపుల్లో మనం ఎంట్రన్స్ చూసినట్లయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎంత ఉపయోగించినా ఎంత అద్భుతంగా డిజైన్ చేయలేరని మాత్రం అనిపిస్తుంది ఈ టెంపుల్ ని చూడగానే. ఇక ఇది చూసినట్లయితే తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న జంబుకేశ్వర ఆలయం. పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం రూపంలో పరమశివుడు స్వయంభుగా వెలసిన క్షేత్రం ఇది. 1800 ఏళ్ల క్రితం మొదట చోళవంశరాజుల్లో ఒకడైన కోచంగ చోళరాజుచే నిర్మించబడిన ఈ మహా అద్భుతమైన దేవాలయం ఈ విధంగా ఉంది. ఈ విజువల్స్ చూసినట్లయితే రాతితో చెక్కిన గొడుగు ఎంత అందంగా ఉందో చూడండి. ఇంతకంటే గొప్పదైన ఒక కళ ఉంటుందా? భోగ సందీశ్వర దేవాలయం నంది గ్రామం చిక్బళాపూర్ దగ్గర ఉన్న ఈ దేవాలయం కర్ణాటకలో ఉంది. ఈ ప్రత్యేకంగా మనం ఈ రాతి గొడుగును చూడాలంటే చిక్బళాపూర్లో కర్ణాటకకు వెళ్లాల్సిందే. ఇక్కడ అంతేకాకుండా ఈ విజువల్స్ చూసినట్లయితే కూడా సేమ్ అదే టెంపుల్లోని ఏకశిలపై ఇంతటి గజిబిజి అల్లికలను అంతా నగిషీతో ఎలా చెక్కగలిగారు అనేది నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది కదా. అది రాయితో ఇంత బాగా చెక్కాలంటే నిజంగా ఎంత నేర్పర్లై ఉండాలి ఆ రోజుల్లో వాళ్ళు. ఇక ఈ విజువల్స్ చూసినట్లయితే మన ఈ మ్యాప్ లో వరుసగా 5 శివలింగాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఇది ఎలా కట్టారు? అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, రాడార్లు లేవు, కానీ ఎలా కట్టారు? ఇలా ఒకే రేఖ మీద ఒకేలా 5 శివలింగాలు ఉండే ఈ గుడులు ఏ విధంగా నిర్మించారు? ఆ రోజుల్లో ఉండే ఋషులు మహర్షులు గొప్పతనం, విద్య ఇలాంటి వాటితోనే కట్టగలిగారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. కానీ వీటిని చూస్తుంటే వాళ్ళకే తెలియకుండానే వాళ్ళే ఈ విధంగా వచ్చేటట్లు కట్టారా అని అనిపించేలాగా ఉన్నాయి కదా. నిజంగా ఇదొక అద్భుతం. ఏమీ టెక్నాలజీ తెలియని రోజుల్లో ఈ విధంగా 5 శివలింగాలు ఒకే రేఖ మీద వచ్చేలాగా కట్టడం అనేది. ఇక ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, ఒక అద్భుతంగా కనిపిస్తుంది. వీటి వివరాలు అయితే నాకు తెలియలేదు, కానీ ఒక్కొక్క కళాఖండం ఒక్కొక్క I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate
slow